హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సుకుమార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ మామూలుగా లేదు. అసలు ఏ రకంగా ఈ సినిమాని ప్లాన్ చేశారో తెలియదు కానీ అసలు ముందే ఇంకా అసలు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. సెట్స్ మీదకి వెళ్ళక ముందే రచ్చలేపేస్తుందని చెప్పాలి. సుకుమార్ గారికి సంబంధించి ఈ సినిమా రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోయేటువంటి సినిమా 2 పార్ట్లుగా రాబోతుంది. ఒక రూరల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపించాయి. ఒక పార్ట్లో ఈ సినిమా స్టోరీని అంతా కూడా చూపించలేము, పుష్పలాగే ఈ సినిమాని కూడా 2 పార్ట్లో రిలీజ్ చేయాలనేటువంటి భావనలో ఉన్నారు అని కొంత ఇది వినిపించింది. బట్ కాకపోతే లేదు, ఒక పార్ట్గానే రిలీజ్ చేద్దాం, కొంచెం మనకు తెలుసుగా కొంచెం డ్యూరేషన్ ఎంత ఎక్కువైనా కూడా ఈ మధ్యన కంటెంట్ ఉంటే డెఫినెట్గా చూస్తున్నారు అనేది యానిమల్ సినిమాతో మనకు ఒకసారి ప్రూవ్ అయింది. సో దీనిని కూడా 3 గంటలు వచ్చినా సరే సినిమాని ప్రేక్షకుల ముందుకి ఒక పార్ట్ ద్వారానే తీసుకొచ్చి చూపిద్దాం, అది కూడా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి స్క్రీన్ ప్లేతో ఇలాంటి స్టోరీతో ఒక్క సినిమా కూడా రాలేదట. అలాంటి ఒక స్టోరీని సుకుమార్ గారు రామ్ చరణ్కి ఇప్పటికే వినిపించారట. కథ అంతా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరగబోతుంది. దసరాకి పూజా సెరమనీ స్టార్ట్ చేసి 2027లో షూటింగ్ మొదటి నెల నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. 28 మార్చిలో అంటే 2028కి ఈ సినిమా రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీటన్నిటికీ కన్నా అందరూ వెయిట్ చేసేది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరిని తీసుకుంటారు. ఎందుకంటే సుకుమార్ గారు ప్రతిసారి దేవిశ్రీ ప్రసాద్ గారిని ఏ రకంగా వాడతారో, ఆయన కూడా సుకుమార్ గారి సినిమాలకి ఏ రకమైనటువంటి మ్యూజిక్ ఇస్తారో మనందరికీ తెలుసు. బట్ ఈసారి సుకుమార్ గారు అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్తో పక్కన పెట్టి అటు దురందర్కి ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ని దీంట్లో ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దురందర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇచ్చారో, ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పుడు సుకుమార్ అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోయేటువంటి సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి చెప్పాలా చెప్పండి. ఎలా ఉంటుంది అంటే సినిమా చూసిన తర్వాత నోట వెంట మాట రాకుండా చేసేటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ ఎందుకంటే సుకుమార్ గారి ఆ స్క్రీన్ ప్లే, ఆ ప్రజెన్సు ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేయటం, మరొక రంగస్థలం లేదంటే పుష్పాను దానికి మించి ఉండేలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడా తగ్గే విధంగా అయితే మాత్రం కనిపించట్లే. ఒక్క రామ్ చరణ్ గారు తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించినటువంటి సినిమానే 450 కోట్లు అలవోకగా కొట్టేస్తే, ఇంత నెగిటివ్ రివ్యూలు, ఇంత నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాని ఆయన భుజాన మీద వేసుకుని కథంతా కూడా ఆయన నడిపించినటువంటి తీరుకి 450 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే ఆలోచించాలి. ఆయన 500 కోట్ల సినిమా ఒక్క సింపుల్గా అలా లాక్కొచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు సుకుమార్ లాంటి ఒక ఎలా ఉంటుందంటే ఒక హై రేంజ్డ్ యాక్షన్ సీన్స్ని ఇంకొక దాన్ని తీసేటువంటి ఆ డైరెక్టర్తో పాటు కలిసి వస్తే ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే పుష్పకి ఆ రేంజ్ సెట్ చేశారు. రామ్ చరణ్ గారు RRRతో కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి ఆ పెద్ది కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఇలాంటి సినిమాలతో ఆయనకు ఒక బెంచ్ మార్క్ సెట్ అయింది. సో ఈసారి కొట్టబోయేది 1000 కోట్లు మినిమం కొట్టాల్సిందే అనేటువంటి టార్గెట్తోనే ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఎక్కడా కూడా అన్ని విభాగాల్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఉండేటువంటి టెక్నీషియన్స్నే తీసుకుంటున్నారట.